ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు అయినా రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకి అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. ఈ రోజుకి కూడా అంటే ఏదైతే అటు పంట కాలానికి సంబంధించిన సాగునీరుని త్రాగునీరుని వేసవకాలంలో ఉపయోగించుకుని కూడా ఇంకా ఈ రోజుకి కూడా మరి దగ్గర 40% నీరు ఇంకా రిజర్వాయర్లో నిలువ ఉంది. ఇంకా ఖరీఫ్ పంట ప్రారంభానికి కూడా గత వర్షాకాలంలో ఉన్నటువంటి నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేశామో ఈరోజు 40% వాటరు అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామనంటే పర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంట్ చేయడం దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది. ఎస్పెషల్లీ ఈవేళ రాయలసీమలో కూడా మరి దగ్గర మరి 240 టీఎంసీల వరకు కూడా ఆలోచన నాకు లేనప్పుడు నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళం. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మంది నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసులో. నేను నిన్నే చెప్పా, బాబు ఏ పిల్లాడి దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే
ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్లి, ఏ సంబంధంలో తీసుకెళ్లి, నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కాదా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం. ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రానివ్వం. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట. నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకేదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు, కొంచెంసేపు ఆశ పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారే. ఇది ధర్మమా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా దబ్బా నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబ్బా దబ్బా కొడుతున్నాడంట. అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది, ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంది. దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ వచ్చే తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది, అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళం చెప్తా ఉన్నాం. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే, పోవడంలే. ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యం అయితే మంచిదే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ హత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 186 పైగా అత్యాచారాలకు సంబంధించిన కేసులున్నాయని మంగళగిరి దగ్గర, అట్లాగే ఆ పాయకరావుపేటలో, ఇక్కడక్కడే చాలా వింటూ వచ్చినాం, చూస్తూ వచ్చినాం. పిఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకంత కడుపులోంచి బాధ వస్తూ ఉంది. ఏంది ఇది? ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ దేంట్లో అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయాడని వార్తలు విన్నా నేను. వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క బలహీనతని, భయాన్ని ఆసరా చేసుకొని నెలల పర్యంతం 1, 2, 3, 4, 5, 10, 12, 13, 14 ఒక అంక వస్తూ ఉంది. చూడక అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని? అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా. ఆ 7 గుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా. ఏ పార్టీ అయినా కానివ్వండి, దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేదు. రాజకీయాలను మాట్లాడాల్సి వస్తే మాట్లాడుకుందాం, అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, మాట్లాడదాం. రాజకీయాలు అధికారం ఉందనేటటువంటి గర్వంతో కావాలని కడపలో మహానాడు నిర్వహించారు.
జనాలు లేక చీత్కరించుకుంటూ తిట్టుకుంటూ జనాలు మీరు ప్రసంగిస్తుండగానే పారిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కనపడితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అధికారాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని, అధికార యంత్రాంగాన్ని, తెలుగుదేశం నాయకుల్ని కుప్పలు తెప్పలుగా కమిటీలు వేసి మీరు తరలిస్తే అక్కడికి వచ్చినటువంటి జనం నామమాత్రం కూడా లేరు మీ మహానాడులో. అదే జగనన్న ఒక్క పిలిపిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకంగా, అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినమని ఒక పిలుపిస్తే లక్షలలో జనాలు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి వారి గళాన్ని, వారి వాణిని వినిపించారు. సిగ్గుపడండి. సంవత్సరం రోజుల్లో ఇంత పెద్ద వ్యతిరేకత, ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నా, ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు చీత్కరించుకుంటున్నా కనీసం సిగ్గుపడకపోగా మళ్ళీ ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, అది మహానాడు అవ్వచ్చు, లేదా మొన్న నిన్న నిర్వహించినటువంటి వన మహోత్సవం అవ్వచ్చు, ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి అధికార కార్యక్రమంలో మా ప్రియతమ నేత, మా పార్టీ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, వారి మీద అవాకులు చవాకులు పేలడం, దిగజారిన రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తూ తనకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూర్చొని పెట్టుకొని దిగజారినటువంటి మాటలు, ఒక సామాన్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కూడా, ఒక అవగాహన లేని వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి భాషతో ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో పదవులు అనుభవించి, ఈ పార్టీ ద్వారా ఎదిగి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని రాజకీయాల్లో ఎదిగి ఇవాళ వారి బిడ్డపై విచక్షణ లేకుండా మాట్లాడినటువంటి ఆ మంత్రి గారి వ్యాఖ్యలే చంద్రబాబు గారి దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతున్నాయి. ఇంతకంటే దిగజారగలుగుతారా అని ప్రతిసారి ఆలోచించినటువంటి, ఎప్పుడైనా కానీ లేదు నేను ఇంకా దిగజారగలుగుతాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూనే ఉంటారు. ఎస్, దళితులకు అవమానం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దళితుల్ని రోడ్డు మీద పడవేసి కొడుతున్నారు. ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో శిక్షలు వేసేటటువంటి అధికారాలు న్యాయస్థానానికి ఇచ్చారు. ఎవరైనా తప్పు చేస్తుంటే కేసు పెట్టి